నమస్తే, నేను మీ జాకీర్ హుస్సేన్. పల్నాడు సింగయ్య కేసు ఇప్పుడు ఢిల్లీ వరకు చేరింది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సింగయ్య గారి కేసు ఇప్పుడు ఢిల్లీ వరకు చేరినట్టు తెలుస్తుంది సార్, ఏంటి అసలుకి? ఇప్పుడు పల్నాడులో జరిగినటువంటి సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద సింగయ్య పడి చనిపోయారు అనేది. సరే, ఆయన చనిపోయాడా లేదంటే మర్డర్ చేశారా, అసలు ఎలా చనిపోయాడు అనేది ఒక మిస్టరీ. దీని మీద జాతీయ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ వెళ్ళింది. ఢిల్లీలో ఉంటుంది జాతీయ ఎస్సీ కమిషన్. ఓకే. సో అక్కడికి కంప్లైంట్ వెళ్ళింది. ఎందుకంటే ఈయన ఎస్సీ సామాజిక వర్గం. ఆయన మరణం ఎలా జరిగింది అనే దాని మీద మీరు నిర్ధారించాలి, మీరు రండి అని చెప్పేసి అక్కడికి కంప్లైంట్ వెళ్ళింది. జాతీయ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేశారు. ఎవరు చేశారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. ఎస్సీ సామాజిక వర్గం చేయలేదు, విచిత్రంగా. ఓకే. ఎందుకు చేయలేదు అంటే ఎస్సీ సామాజిక వర్గం? ఇప్పుడు ఆయన ఈ మధ్య ఒక పాస్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ప్రవీణ్ పాస్టర్, ఆయన పేరు ప్రవీణ్ పగడాల. ఆయన చనిపోతే ఎస్సీలందరూ వచ్చేసి అది యాక్సిడెంట్ కాదు, మర్డరు, కావాలని ఎవరో చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి సింగయ్య చనిపోయాడు అనేది క్లియర్గా విజువల్స్ కనిపిస్తున్నాయి. సరే, అది ఎవరైనా చంపేశారా లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అనేది తర్వాత సంగతి. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు, నిర్ధారించేటువంటి పనిలో ఉన్నారు. ఓకే. కానీ ఎస్సీ సంఘాలు, ఏవైతే ఎస్సీ సంఘాలు, దళిత సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ ప్రశ్నించాలి కదా. అప్పుడు ప్రవీణ్ ఆయన పాస్టర్ చనిపోయినప్పుడు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక మంది ముందుకు వచ్చి ఇది మర్డరే, ఇది ప్రమాదం కాదు, రోడ్డు ప్రమాదం కాదు అని చెప్పి వాళ్ళు ఆ రోడ్డు ప్రమాదాన్ని కూడా మర్డర్ కింద క్రియేట్ చేసేదానికి కొంతమంది పాస్టర్స్ వీళ్ళందరూ వచ్చేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఈ ప్రభుత్వం మీద గందరగోళంగా బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు ఈ కేసులు ఎందుకు రావట్లేదు? రాకపోగా ఇప్పుడు దళిత సంఘాలకు సంబంధించిన జూపూడి ప్రభాకర్ రావు గారు ఉన్నారు అక్కడ. ఆయన ఓకే. ఆయనైతే ఏకంగా అసలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ కేసుకు ప్రస్తావనకు సంబంధించి ఈ కేసు ప్రస్తావిస్తూ ఆయన ఏమన్నారు అనేది నేను ఒక వీడియోలో చూపిస్తాను నేను మీకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, తప్పు లేదు. ఓకే. కానీ ఏ తప్పు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు అది తప్పు అని చెప్పి అనకుండా దాన్ని కూడా పక్కదోవ, దళిత సంఘ నాయకులు, దళిత నాయకుడే పక్కదోవ పట్టిస్తున్నాడు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే జూపూడి ప్రభాకర్ రావు గారు నాకు తెలుసు, పర్సనల్గా కూడా తెలిసిన లీడర్ ఆయన. ఆయన అసలు దారుణంగా, నేను వినిపిస్తాను ఆయన వాయిస్ వింటే నాకు ఆశ్చర్యం వస్తుంది. వినండి. ఇది చూడండి, అతను ముఖం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఏ రోజైనా 6 గంటలు నిద్రపోయేలా కనపడతాడా? పీక్కుపోయిన ముఖం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. తిరిగి 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 వీళ్ళు మాత్రం హెలికాప్టర్లో తిరుగుతారు, కారులో తిరుగుతారు, ఒక్కొక్కడికి రకరకాల తిరుగుతారు. అతను ప్రజల మధ్య నలిగిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తి. అందిన 5 సంవత్సరాల్లో చేసిన పరిపాలన 2,75,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదలకి. సార్, అది 2,75,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉండే పేదలకి ఆయన పంచితే ఆయన పీక్కుపోయినట్టు ముఖంతో తిరుగు. ఆయనకి అండగా ఈరోజు పేదలండి. ఆయనకి మానవత్వం లేదంటారా? ఎవరికుందండి మానవత్వం? చూపించండి ఒకసారి. మాట్లాడుకోవచ్చు వంద. అది అంటే ఇక్కడ మానవత్వం నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చూసే విధానం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంట్లో నుంచి లాక్కెళ్తారా? నువ్వు ఆ రోజు కారులో ఉన్నావని. ఈ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడుకోవచ్చు, మాట్లాడమని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్ని నోరు తెరవమని అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యం బతకడం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు దయచేసి మానవత్వం పేరుతోటి మనుషుల్ని, మానవత్వం ఉన్న వాళ్ళని చంపొద్దు సార్. మీ గొంతుని అలానే ఉంచండి. సో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మానవత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించలేదంటారా? పల్నాడు సంఘటనలో సింగయ్యని తొక్కించినటువంటి దాంట్లో మానవత్వంతో వ్యవహరించలేదంటారా? 2,75,000 కోట్ల రూపాయలు పేదలకు ఇస్తే అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు ఛానల్లో. ఎవరైనా జూపూడి ప్రభాకర్ రావు గారు. ఆయన దళిత నాయకుడు. ఈ దళిత నాయకుడు నాకు కూడా తెలుసు, పరిచయం. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన గౌరవించి పదవులు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని
అసలు శారీరక నిర్మాణం దగ్గర నుంచి ఆయనకు ఉండేటువంటి కొన్ని అనారోగ్య సమస్యల గురించి కూడా మాట్లాడే వ్యక్తిత్వ హననం చేసినటువంటి నాయకుడు ఈయన జూబూడి ప్రభాకర్ గారు. ఈయనంటే నాకు గౌరవం. ఎందుకంటే దళితుల్లో చదువుకొని ఉన్నత స్థానాలకి ఎదిగినటువంటి అతను కష్టపడి. కానీ ఆయన ఇవాళ ఆ విధంగా మాట్లాడుతుంటే నాకు ఆయన మీద ఉండేటువంటి గౌరవం పలచబడుతుంది. ఎందుకనంటే దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక దళితుడికి అన్యాయం జరిగినప్పుడు, పోరాడలేనప్పుడు, గొంతు విప్పలేనప్పుడు ఆ దళితులు తిరగబడతారు. ఆయన ప్రశ్నించకపోగా పల్నాడు సంఘటనని జగన్మోహన్ రెడ్డి గారిని కారులో ఉన్నంత మాత్రాన మీరు కేసు బుక్ చేస్తారా, మానవత్వం లేనటువంటి నాయకుడిగా మీరు చూస్తారా అని చెప్పి ఆయన మాట్లాడారు. సరే, నాకు ఆయన మాటలు అర్థమవుతుంది. ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు ఎలక్షన్ ముందు. సరే, ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది నాకు తెలుసు. ఆ పార్టీలో వెళ్ళిన తర్వాత, తిరిగి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయనకు ప్రాధాన్యత లేదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఏదో టీవీ ఛానల్లో మాట్లాడితే ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాదు అవకాశాలు ఇవ్వడానికి. ఎన్నన్నా కానీ పోయి మళ్ళీ తిరిగి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇస్తారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఎవరిని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత తీసి పక్కన పడేస్తారు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఎమ్మెల్సీ ఇచ్చారు. అది పోయిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి రాదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూ చేశారు ఎమ్మెల్సీ పదవి రెండోసారి కూడా. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అసలు ఆయన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరు అనేది కూడా చాలా మందికి తెలియకుండా సైడ్ పెట్టేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఆయన వస్తున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయాల్సింది ఎవరు, దళిత సంఘాలు చేయాలి. సార్, అయితే సార్ ఇక్కడ ఒక్క చావు కాదు, 3 చావులు మీరు చెప్పిన ఆడియో విన్న తర్వాత ఎందుకు అసలు అంత దిగజారిపోవాల్సినంత ఏంటి అసలుకి? మళ్ళీ అంటే పదవులు ఎక్స్పెక్ట్ చేస్తే పదవుల కోసమే కదా, లేకపోతే ఎందుకు? ఇప్పుడు ఆయన దళిత నాయకుడు, పార్టీ ఏదైనా సరే ఒక దళిత వ్యక్తిని కారులో గుద్దేసి ఆయన కాన్వాయ్లో కింద పడిపోయి చనిపోతే ఆ ఇన్సిడెంట్ ఆ కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానవత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఇదే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంత కర్కశుడు, జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈర్ష్యపరుడు ఎవరు ఉండరు అని చెప్పి ఇదే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు అడిగామనుకోండి మనం ఏమంటారు, పార్టీ పాలసీ ప్రకారం మాట్లాడామని అంటారు. పార్టీలు ఏమున్నా సరే తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళని వెనకేసుకొని రమ్మని చెప్పిందా? ఇప్పుడు ఆయన అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. జూబూడి ప్రభాకర్ రావు గారు వేరే వాళ్ళు మాట్లాడితే నేను అసలు ప్రస్తావించున్నాను కాదు. ఆయన మాట్లాడటం, ఆయన పైగా కన్నీళ్ళు లేనటువంటి కన్నీళ్ళని పెట్టుకొని ఆ ఛానల్లో చూపించే ప్రయత్నం చేశారు. నాకు అర్థం అవుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి. ఆయన కన్నీళ్ళు పెట్టుకునే మనస్తత్వం కాదు ఆయనది, పోరాడేటువంటి మనస్తత్వం, పోరాడేటువంటి నాయకుడిగా దళితుల్లో ఆయన గుర్తింపు ఉంది. అంత హైలైట్గా మీరే నాకు ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన అనేక ఉద్యమాలు, దళితుల కోసం అనేక ఉద్యమాలు చేసి వచ్చిన ఆయన కన్నీళ్ళు పెట్టుకునేటువంటి అంత మరీ తక్కువ మనసు లేదంటే తక్కువ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ధైర్యంగా పోరాడేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఆయన ఆ విధంగా మాట్లాడుతుంటే అది నిజమని చెప్పి చాలామంది అనుకోవచ్చు, కానీ ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి నేనైతే అనుకోను. ఓకే, ఆ పార్టీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆశీస్సులు మీకు కావాలనుకుంటున్నారు, తప్పు లేదు. కానీ 2,75,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మానవత్వం లేనట్టు నాయకుడు అంటారా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జేబులో సొంత డబ్బులు ఇచ్చారా ఏంటి? లేదు. అందరూ హెలికాప్టర్లో తిరుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పీక్కుపోయినటువంటి మొహంతో కారులో తిరుగుతున్నాడని చెబుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశారు? రీసెంట్గా అమరావతి నుంచి తాడేపల్లికి వెళ్ళడానికి ఆయన ఇంటికి హెలికాప్టర్ వాడారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు కారులో తిరగటం? డబ్బు ఉంది కదా, ఆయన హెలికాప్టర్లో తిరగచ్చు కదా. ఇదే జూబూడి ప్రభాకర్ గారు చెప్పొచ్చు కదా ఆయనకి. అంటే ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి కాదు, దళిత నాయకులుగా ఉండాల్సిన లక్షణాలు. పార్టీ ఏదైనా సరే తన సొంత సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం, వెనకబడిన సామాజిక వర్గం కోసం పోరాడాల్సిన నాయకులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇవాళ
సింగయ్య చనిపోయిన దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు జాతీయ ఎస్సీ కమిషన్ కంప్లైంట్ చేస్తుంటే వీళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని రావడం అనేది దళితులు అందరూ ఆలోచించాల్సిన అంశం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.